అక్షర 2.48. ఆడి R8 అది అక్కడ ఉన్నది. కానీ ఇది ఏందో తెలియదు, కానీ ఇది ఇక్కడ మంచి మంచి కార్లు కనబడతాయి. పోర్ష్ ఉన్నది, ఆడి R8 ఉన్నది. పొద్దున నుండి ఇప్పటి వరకు 400 రూపాయలు సంపాదించిన. టైం ఎంత అవుతుంది? 10 బాగా అవుతుంది. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఒకటి రైడ్ పడ్డది రామచంద్రపురం అని, ఇటు మియాపూర్ సైడు. 219 రూపాయలు రైడు. యాక్సెప్ట్ చేసిన, కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన. మరి కస్టమర్ ఏమో కనిపిస్తలేడు, మరి ఇక్కడనే పెట్టండి పిక్కు. మరి ఫేక్ రైడా నిజం రైడ్ అర్థమవుతలేదు. వచ్చి 2 నిమిషాలు అన్నాడు. ఓకే, 2 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు అవుతాయి ఇప్పుడు ఇవ్వాలి నీకోసం. ఎందుకంటే పొద్దున నాకు సాధించినాను 200 రూపాయలు రైడు. ఒకటే దిక్కు. గాయ్స్, ఓకే, కస్టమర్ వస్తుంది. 20 కిలోమీటర్లు ఉన్నది రైడ్. 44 నిమిషాలు. 44 నిమిషాలు అంటే 20 కిలోమీటర్లు తక్కువనే, తొందరనే పోతాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మియాపూర్ వరకు మొత్తం హైవేనే. రాపా వెళ్ళిపోతా. ఇక్కడికి ఇంతమంది ఎందుకు నిలబడరు? బస్ కోసం కావచ్చు. ఆ బస్ కోసం వీళ్ళంతా సడన్గా చూసి ఏమైంది అనుకున్నా. బాబా ఫుల్ మంది ఉన్నారు. 8 బాగా అవుతుంది టైం. బాగా కొత్త మీ అందరికి రైడ్ అయిపోతుంది. మరి పోయిన తర్వాత మరి అట్టే ఉంచుతుందా నన్ను? మళ్ళీ ఏమైనా పెద్ద రైడ్లు పడితే చూడాలి. 200 రూపాయలు కదా అని చెప్పి ఆశపడి పోతాను. గైస్, ప్రజెంట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నా. పొద్దున ఫస్ట్ రైడు రామచంద్రపురం పోయిన తర్వాత అక్కడ నుంచి రామచంద్రపురం నుంచి మాదాపూర్కి వచ్చిన. మాదాపూర్ అంటే మనం హైటెక్ సిటీ మెట్రోకి వచ్చిన. హైటెక్ సిటీ మెట్రో నుంచి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ వరకు పోయిన, కాలుగా పోయినా. ఇప్పుడు ఇందాక ఒక డ్రాప్ చేసిన 100 ఫీట్ రోడ్ నుంచి. ఇప్పుడే రోడ్ నెంబర్ 36లో ఒక కస్టమర్ని డ్రాప్ చేసిన. డ్రాప్ అయిపోయింది. పొద్దున నుంచి ఇప్పుడు ఈ రైడ్తోని పొద్దున ఎంత సంపాదించిన అంటే పొద్దున నుండి ఇప్పటి వరకు 400 రూపాయలు సంపాదించిన. టైం ఎంత అవుతుంది? 10 బాగా అవుతుంది. అంటే కరెక్ట్ అంటే 10-13 అవుతుంది టైము. ఇప్పుడు ఇది ఫోటో తీసుకోవాలి, సెల్ఫీ అడుగుతా అన్న. ఫోటో తీసుకొని టిఫిన్ చేద్దామా వద్దా? ఆకలి అవుతుంది నాకు. ఆడి R8 అది అక్కడ ఉన్నది. కానీ ఇది ఏందో తెలియదు, కానీ ఇది ఇక్కడ మంచి మంచి కార్లు కనబడతాయి. పోర్ష్ ఉన్నది, ఆడి R8 ఉన్నది. అది TS2 అంటే కరీంనగర్ బండి. ఇది పెద్ద బండి, మన మర్సిడీస్ AMG. అది GLEనో అదేదో మోడల్ ఉండే. కరీంనగర్ వాళ్ళు అంతా సౌండ్ పార్టీ వాళ్ళు ఉన్నారా? హైదరాబాద్ వండుకుంటా. బావు మామ, నేను కూడా వాళ్ళ క్లబ్లో జాయిన్ కావాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు. జాయిన్ ద క్లబ్ మ్యాన్ అంటే అన్నారు. అవుతా. కలిసి ఒకటి ముషీరాబాద్కి ఒక రైడ్ పడ్డది. పైన కస్టమర్ని పిక్ చేసుకున్నా. డ్రాప్కే పోతాను. 30 నిమిషాలు 12 కిలోమీటర్ల రైడు. ఒక 128 రూపాయలు వస్తాయి దీనికి. అంటే 128 రూపాయలు చూపించింది. మరి ఎంత వస్తాయో చూడాలి పోయిన తర్వాత. మరి డిస్కౌంట్ అవుతుందా, మరి ఏమన్నా ఎక్కువ వస్తాయో నాకు పోయిన తర్వాత అర్థమవుతుంది. పండగ టైం కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉన్నది, బాగా తక్కువ ఉన్నది. రెగ్యులర్ టైంలో ఉండే అంత ట్రాఫిక్ లేదు అసలు. నిన్న ఉగాది, ఇలా ఫ్రైడే, రేపు సాటర్డే, ఈ లాంగ్ వీకెండ్ కాబట్టి అందరూ రెస్ట్ మోడ్లు ఉంటారు, హాలిడేలు ఉంటారు, అందరూ లీవ్లలో ఉంటారు చాలా మంది.
దొరికిందే సందు అని చెప్పానని వాడుకుంటారు లీవులు హాలిడేస్. సో తక్కువ ఉన్నది ట్రాఫిక్ ఇవాళ. మళ్ళా మండే నుంచి స్టార్ట్ ఇక తలకాయ నొప్పి ట్రాఫిక్. ఇక ఇప్పుడు అసలు రోడ్డు మీద అన్ని కానీ బండ్లే కనబడతాయి. ఇప్పుడు లోకల్ ఉండటానికి సిటీలో తిరగటానికి అసలు అది ట్రాఫికే కాదు. ఆపోజిట్ రోడ్లో వచ్చే బండ్లైనా కూడా అసలు ట్రాఫికే కాదు. అది ట్రాఫిక్ అంటే ఎక్కడిదక్కడ ఆగిపోవాలి, అది ట్రాఫిక్. అసలు నార్మల్గా రోడ్డు మీద ఎన్ని బండ్లు ఉంటే ఏమంటారు, ఈ మూవింగ్ ట్రాఫిక్ని కూడా అంత ఫరక్ ఏం పడాలి, ఆగద్దు బండి. అట్లా రైట్ సైడ్ రోడ్లో కనిగానే బండ్లు ఉన్నాయి, అవి ఎక్కడ ఆగాయి, అవి పోతూనే ఉంటాయి. మినిమం ఇంత స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే పోతూనే ఉంటాయి బండ్లు. ట్రాఫిక్ అంటే పోడు ఆగడు ఈ తలకాయ నొప్పి ఉండదు. ఇట్లా ఉన్నా కూడా ఏం కాదు, అంత ఇబ్బంది అనిపేది, అంత యాస్టగా రాదు నడపడానికి. ఇది నాగార్జున సర్కిల్ అంటారు దీన్ని. అన్న పని అయిపోయింది మంచిగా, అమ్ముకున్నాడు అన్న అమ్ముకున్నాడు, ఇంటి మొక్కన పోతాడు. టైం ఎంత అయితే 11 అవుతుంది, డ్యూటీ అయిపోయింది అన్నది. కానీ పాపం పొద్దున లేస్తలే, మరి 3-4 గంటలు లేవాలి ఇవన్నీ పనులు కావాలంటే. వాళ్ళది కూడా 8 గంటల పనే ఎట్లనైనా, కాకపోతే ఇండిపెండెంట్ వరకు ఓన్ కింద పని చేయాల్సిన అవసరం లేకుండా. అది చిన్నదో పెద్దదో బిజినెస్ అంటే బిజినెస్ ఎట్లనైనా. బిజినెస్ అంటే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ ఉన్నప్పుడు రాసుకోవాలి, లాస్ ఉన్నప్పుడు భరించాలి, అంతే. ఇవన్నీ ఆలోచించుకునే మరి బిజినెస్లోకి దిగాలి. మరి ప్రాఫిట్ మీద ఆశపడడం కన్నా ఈ లాస్లు ఏమైతే ఎట్లా లాస్ అవుతామో అనే దాని మీద గ్రిప్ ఉన్న తర్వాతనే బిజినెస్లోకి దిగాలి. ఈ లాస్ గురించి ఆలోచించకుండా ఓన్లీ ప్రాఫిట్ మీద ఆశపడి బిజినెస్ దిగినామంటే నీకు అది లాస్ అవుతా అంటే మొత్తం నీకు నెత్తి ఖరాబ్ అవుతుంది, నీ బ్రెయిన్ పనిచేయదు. ఇప్పుడు ఆ లాస్ని ఎట్లా కోవాలి, అలా సిచ్యువేషన్ నుంచి నువ్వు ఎట్లా బయటపడాలనేది నీకు అర్థం కాదు. ఇట్లా ఈ ప్లానింగ్తో ఉన్నాడు అయితేనే ఒక లాస్ అయినా కూడా దాన్ని పీస్ఫుల్గా ఆలోచించుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతాడు వాడు. బిజినెస్ అంటే 100,000 ఉంటుంది కదా, అంటే ఈ చిన్న చిన్న బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా కూడా 100,000 ఉండదు బిజినెస్. 100,000 అయితే ఏం కాదు, ఆలోచన తొందరగా బయటపడతాం, అంత ఏమో అంత ఫరక్ పడదు. కానీ ఆ 1000 కాస్త లక్షలు అయితేనే, అలాంటప్పుడు బుర్ర వాడాల్సి వస్తుంది. ఆ బుర్ర వాడే టైంలో నీ బుర్ర ఏమంటారు కరెక్ట్ ఆలోచన తీసుకునే స్టేజ్లో ఉండాలి ఆ బుర్ర. మరి అంటే అక్కరని ఆలోచన రాకుండా నీకు వచ్చే ఆలోచన, ప్రతి ఆలోచన పనికొచ్చే ఆలోచన రావాలా. అది వచ్చిన ఆలోచన నువ్వున్న సిచ్యువేషన్ నుంచి బయటపడే ఆలోచన కావాలి. అది ఫోన్కి ఏమైందో మరి, అది ఎత్తేసినప్పుడు పోతుందా నా ఫోన్లో ఏమన్నా లోపడేమన్నా దానికి ఏమన్నా రోగం పుట్టింది అర్థమైతే లేదు. ఒకసారి అవుతుంది పెట్టినా కొద్దిసేపటికి అవుతుంది ఛార్జింగ్, మళ్ళీ బంద్ అవుతుంది, మళ్ళీ పెడతాను, మళ్ళీ బంద్ అవుతుంది. ఫోను అది ఎత్తేసి ఫోన్లో ఏమన్నా సెన్సర్లానే పోతే అంట. ఇప్పుడు ఈ ఫోన్ హోల్డర్లు కూడా మంచిది కొనుక్కోవాలంటే నేను కాదు, కొంటారు మంచి ఫోన్ హోల్డర్లు కొంటారు. ఫోన్ హోల్డర్లు కూడా 3-4 వేల ఫోన్ హోల్డర్లు, 3-4 వేల రూపాయల హోల్డర్లు ఉంటాయి, ఫోన్ హోల్డర్లు ఉంటాయి. అంటే వాడికి ఇట్లా వైబ్రేషన్ డాంపర్లు ఉంటాయి, ఎత్తేసినా కూడా ఈ ఫోన్ మీద ఎఫెక్ట్ పడదు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది ఇలా ఈ ఫోన్ హోల్డర్లలో. ఇట్లా పెట్టినామంటే ఫోన్ పట్టుకుంటుంది, ఫోన్ని హోల్డరు ఛార్జింగ్ కూడా చేస్తుంది. ఎటన్నా ఈ టూరింగ్ పోయేటప్పుడు పనికి వస్తుంది. అది లాంగ్ ఎటన్నా పోతానం అన్నప్పుడు
అలాంటి బండ్లకి టూరింగ్ బండ్లకి పెట్టించుకోవాలి అలాంటిది. నీకు పవర్ బ్యాంకులు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, వేరే కేబుల్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ దానికి పెట్టినామంటే ఛార్జింగ్ అయితే ఉంటాయి డైరెక్ట్. అట్లనే అంతగో మ్యాపులు గీపులు ఏమన్నా ఉన్నవాడు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సపరేట్ మళ్ళీ ఛార్జింగ్ కోసం నెత్తిన పే ఏం అవసరం లేదు. కేబుల్ కొనాలి, కేబుల్ యూజ్ అయిపోయింది, కేబుల్ ఛార్జింగ్ అయితే లేదు అని జంజట్ అంతా ఏముండదు. ఇంకొక 14 నిమిషాలు అయితే రైడ్ అయిపోతుంది నాది ఇప్పుడు నేను పోయేది. ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ ఎటు పట్టుకపోతుందో నన్ను చూడాలి ఇక. ఓకే, పొద్దున్న వాళ్ళు వెళ్ళినందుకైతే వర్కౌట్ అయితే అయింది. ఖాళీగా లేను, చిక్కోటి నడిపిన ప్రతి ఒక్క రైడు మంచి రైడే నడిపిన. ఒక్క పొద్దున్న ఎన్ని 3 రైడ్లు కొడితే 3 కొట్టినా, పొద్దున్న 3 రైడ్లు కొట్టినా. ఇది కాకుండా 3 రైడ్లలో 2 పెద్ద రైడ్లే, ఒకటి ఏరియా చేంజ్ కాబట్టి ఒక చిన్న రైడ్ వేసుకొని వచ్చిన. ఇది మళ్ళీ ఇప్పుడు 130 రూపాయలు. ఇది పడ్డాయి మంచిగా 100 పైన రైడ్లు పడ్డాయి. కానీ అలా సాయంత్రం వరకు ఇట్లనే ఉండాలి. ఒక 1000 రూపాయలు అయ్యే వరకు నాకు జేబులో రైడ్ ఇట్లనే పడితే హ్యాపీ. గైస్ ప్రజెంట్ ఇప్పుడు అబిడ్స్లో ఉన్నా నేను. అబిడ్స్ నుంచి ఒకటి బేగంపేటకి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ని పిక్ చేసుకుందామని చెప్పి పోతానా. అప్పుడు యూసాపూర్ నుంచి తీసుకుపోయిన రైడు ముషీరాబాద్ అన్నా కానీ ముషీరాబాద్ కాదు, గాంధీ హాస్పిటల్లో డ్రాప్ చేసిన. మళ్ళీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్ నుంచి ఇటు అబిడ్స్కి ఒక రైడ్ వచ్చిన 60 రూపాయలతోనే. ఇప్పుడు మళ్ళీ అబిడ్స్ నుంచి బేగంపేట పోతానా. 70 రూపాయల చిల్లర, 72 రూపాయలు ఏమో చూపించింది. పోయిన తర్వాత ఎంత చూద్దాం. ఇప్పుడు ఇందాక పట్టుకొచ్చిన రైడ్కు నాకు 58 రూపాయలు చూపించింది. రైడ్ అయిపోయిన తర్వాత 62 రూపాయలు అయింది. అది ఇది 70 చిల్లర చూపించింది. దీనికి ఎన్ని వచ్చాయో చూద్దాం. ఆకాంక్ష అంటే ఎవరు? ఆకాంక్ష అక్షర అంట. సారీ అక్షరనా ఆకాంక్షనా? వాట్స్ యువర్ నేమ్ డూడ్? అక్షర అంట. ఊబరా మేడం? ఊబర్ అవును అక్షర 2448. కూర్చో.